సో జనరల్‌గా ఏంటంటే, స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, కేర్‌లెస్‌గా ఉంటున్నారు వాళ్ళ రోజున. సో ఏది కూడా అట్ ది టైమ్ వచ్చేప్పటికి కూడా వీళ్ళు వెతుక్కోవడమే సరిపోతుంది తప్ప, దాని గురించి అప్పుడు వెతుక్కుంటే ఎక్కడెక్కడ ఉంది, ఇవ్వలేదని చెప్పేసి ఇక కాలేజ్ ఎగ్జామ్స్‌లకెళ్ళటం ఇయన్నీ చేస్తా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా జాబ్ వచ్చింది ఫైనల్ ఇయర్‌లో ఉండంగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్. లేకపోతే యూఎస్ ఎళ్ళటానికో, యూకే ఎళ్ళటానికో ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఓకే అయింది. క్వాలిఫై అయ్యారు. ఇక వెళ్ళటానికి సర్టిఫికేట్‌లు కావాల్సొచ్చింది. అప్పుడు ఇయన్నీ వెతుక్కుంటా ఉన్నారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే మీకు టైమ్ వేస్ట్ తప్ప వేరే ఉండదు. సో దాని గురించి ఇప్పుడు మీకు కొన్ని చెప్తానండి. దాని ప్రకారం అవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. మీరు అబ్రాడ్ ఎళ్లి చదువుకున్నా, చదువుకోకపోయినా, జాబ్ వచ్చినా రాకపోయినా అవి కంపల్సరీగా ఉండాలి. ఎంటెక్ చేయాలనుకున్నా, ఎంఫార్మసీ చేయాలనుకున్నా ఏదైనా కానివ్వండి. సో అందుకని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా ఒకటే చెప్తున్నా. ముందు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తే మీకు పెట్టాలనుకుంటున్నాను. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌ది. డిస్క్రిప్షన్‌లో ఉంది. వాట్సాప్ ఇయన్నీ ఉన్నాయి. ముందు టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి. అయితే ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ ఎళ్ళాలనుకోండి టీసీసీఎంఎం, ఓడీ సరిపోవు. మీకు ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి కావాలి. ఆ ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి 4-1 అయిపోయిన తర్వాత 4-2లో తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ముందే అప్లై చేసుకొని పెట్టుకోండి. సింగిల్ ట్రాన్స్క్రిప్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. అన్నీ కలిపి సెమిస్టర్స్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్‌లో అవే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక మిగతా ఫారెన్ వెళ్ళినా వెళ్ళకపోయినా మిగతావి కంపెనీలకైనా వీటికైనా కానివ్వండి, లేకపోతే గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ స్టడీస్ హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలన్నా పీజీకి. సో ఇలాంటి వాటికి ఏంటంటే మీరు పీసీసీఎంఎంతో పాటు, ఓడీతో పాటు ఇండివిడ్యువల్ మెమోస్ కావాలి. సో ఇండివిడ్యువల్ మెమోస్ అనేవి ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి. మీరు పాస్ అయినవి, ఫెయిల్ అయినవి అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్ సెల్‌లో. మీ కాలేజ్ ఎగ్జామ్ సెల్‌లో. ₹1 కూడా ఇచ్చే పనుండదు. మీ కాలేజీకి యూనివర్సిటీ వాళ్ళు పంపిస్తుంటారు. సరే మీ కాలేజీలో కట్టించుకుంటే అది వేరే విషయం. అది మనకు సంబంధం లేని విషయం అది. అంటే కాలేజీని బట్టి మారుతుంటారు. ₹5, ₹2, ఏదో తీసుకుంటుంటారు. ఫ్రీ ఇచ్చే కాలేజీలుంటాయి. నాకు తెలిసి అసలైతే ఫ్రీ ఇస్తారు. అయితే అవి దాచుకొని ఒక ఫైల్ చేసి పెట్టుకోండి. ఫెయిల్ అయింది, పాస్ అయింది కూడా. ఎందుకంటే గ్రేస్ మార్క్స్‌కి అప్లై చేయాలనుకోండి, ఏదైతే మీరు ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టు ఫెయిల్ అయిన మంత్‌ది, ఇయర్‌ది ఆ మెమో కావాల్సొస్తది. ఆ ఫెయిల్ అయిన మార్కులది. సో అది మీరు ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక కాపీ జిరాక్స్ తీసుకొని మీ కాలేజీ వాళ్ళు పెట్టుకుంటారు. ఒరిజినల్ మీకిస్తారు. మీతో సంతకం పెట్టించుకొని జిరాక్స్ మీద రిసీవ్డ్ అని. సో ఇండివిడ్యువల్ మెమోస్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఇక ట్రాన్స్‌క్రిప్ట్స్ కలెక్ట్ చేసుకోండి. టీసీ ఇలాంటియి అంటే చదువయిన తర్వాత ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్ ఒకటి లేటెస్ట్ తీసుకోండి ఎప్పుడు కూడా. బెస్ట్ బిఫోర్ 6 మంత్సో ఏమో ఉంటది కదా! సో ఇలాంటియన్నీ తీసుకొని పెట్టుకుంటే మీకు చివరిలో ఏది అప్లై చేయాలన్నా ఈజీగా ఉంటది. ఏంటంటే వీళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తున్నారండి. ఎక్కడిదక్కడ పడేసేసి తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పేసి. వాళ్ళు ఇంటిమేట్ చేయడం కూడా లేదు మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఖచ్చితంగా అయితే ఇయన్నీ పాటించండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.